హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దర్శిని కల్వల. అందరు ఎట్లున్నారు? చిల్ అవుతున్నారా? సమ్మర్ ఎట్లా నడుస్తుంది? ఈరోజు మన ఛానల్లో సమ్మర్లో కరెక్ట్గా సెట్ అయ్యే అల్టిమేట్ టేస్ట్ ఉండే డెసర్ట్తో వచ్చేసిన. సో ఆ డెసర్ట్ ఏంటంటే అరేబియన్ మ్యాంగో పుడ్డింగ్. స్వీట్ లవర్స్కి హెవెన్ లాగా ఉంటుంది. ఇంకా ఇంగ్రీడియంట్స్తో స్టార్ట్ చేసేద్దామా? ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మ్యాంగో పుడ్డింగ్ కాబట్టి మంచి రైప్డ్ మ్యాంగోస్ తీసుకోండి. మేమైతే ఆల్ఫెన్సో మ్యాంగోస్ తీసుకున్నాం. 1/2 కప్ ఆఫ్ షుగర్, 2 కప్స్ ఆఫ్ మిల్క్, కస్టర్డ్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్ కావాలి, ఫ్రెష్ క్రీమ్ ఉండాలి, ఇంకా నట్స్ లైక్ ఆల్మండ్స్, పిస్తా, కాజు అట్లా, ఇంకా మిల్క్ బ్రెడ్. చలో ఇక మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకోండి. అంటే 500 ml మిల్క్ ప్యాకెట్ ఒకటి సరిపోతుంది. మిల్క్ బాయిల్ చేయడం స్టార్ట్ చేసేయండి. అలా ఒక మంచిగా అట్లా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం అట్లా మిల్క్ని సైడ్లోకి బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఒక 2 to 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. మనకు కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డైరెక్ట్గా వేసేస్తే లమ్స్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు తీసిన మిల్క్లో కస్టర్డ్ పౌడర్స్ చక్కగా లమ్స్ లేకుండా మిక్స్ చేసేయండి. మధ్యలో లమ్స్ వస్తే మన స్వీట్ స్మూత్నెస్కి కొంచెం డ్యామేజ్ వస్తుంది అనమాట. సో లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు బాయిల్ అవుతున్న మిల్క్లో మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసేసేయాలి. మిల్క్ మంచిగా రిచ్గా, సాఫ్ట్గా, థిక్గా ఫామ్ అవుతుంది అనమాట. మేము షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మేము షుగర్ తక్కువ తింటాం కాబట్టి ఓన్లీ కండెన్స్ మిల్క్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేసేయండి. ఇక్కడ మిల్క్లో కొంచెం మిల్క్ని మొత్తం ఇట్లా స్పూన్తో మిక్స్ చేస్తూ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కస్టర్డ్ మిక్స్ని ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇట్లా బాయిలింగ్ మిల్క్లో స్లోగా పోర్ చేసుకొని వేసేసుకోండి. మిక్స్ చేసేటప్పుడు చూసుకుంటే మనకు మంచి స్మూత్ టెక్స్చర్ లాగా వస్తుంది అనమాట. మీడియం ఆర్ స్లిమ్ ఫ్లేమ్లో మొత్తం బాయిల్ చేసుకోవాలి అంటిల్ ఇట్ బికమ్స్ థిక్ అనమాట. సో కిందకి మనకు కంటుకోకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో ఇట్లా స్పూన్కి తీసుకొని చూస్తూ ఉండాలన్నమాట టెక్స్చర్ స్మూత్గా వచ్చిందో లేదో. సో ఇట్లా మంచిగా బాయిల్ చేసుకున్న దాన్ని మనము కూల్ చేసుకోవాలన్నమాట. ఆ థిక్ సబ్స్టెన్స్ని మొత్తం కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చేలాగా వదిలేసి అట్లా కూలింగ్కి పక్కన పెట్టేసేయాలి. ఇంకా సైడ్లో మనం మ్యాంగో ప్యూరే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో చిన్న చిన్న క్యూబ్స్ లాగా పీసెస్ని కట్ చేసేసుకొని బ్లెండర్లో వేసి మ్యాంగో ప్యూరే ప్రిపేర్ చేసేసుకోండి. అయినా సమ్మర్లో మ్యాంగోతో రెసిపీ లేకపోతే ఏం మజా ఉంటుంది చెప్పండి. సో ఇప్పుడు ఇది మొత్తం మిక్చర్ కూల్ అయిపోయినాక మనం మ్యాంగో ప్యూరేని కలిపేయాలి. చక్కగా ఒక మంచి మిక్స్ ఇచ్చేయండి. కలర్ కూడా మంచి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మీరు ఎంత మంచిగా మిక్స్ చేసేసుకుంటే అది మ్యాంగో ప్యూరే కస్టర్డ్ మిక్స్లో బాగా మిక్స్ అవుతుంది. మన నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మిక్సింగ్ క్రీమ్ అండ్ కండెన్స్ మిల్క్ అనమాట. సో ఒక బౌల్ తీసేసుకొని ఫ్రెష్ క్రీమ్ ఇంకా కండెన్స్ మిల్క్ మిక్స్ చేసేసుకోండి. స్వీట్ లవర్స్కి ఇది సూపర్ సెట్ ఉంటుంది. నెక్స్ట్ మంచి సాఫ్ట్ మిల్క్ బ్రెడ్ తీసుకోండి. వాటి ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. మంచిగా మనకి లేయరింగ్కి వీలుండేలా కట్ చేసేసుకోండి బ్రెడ్ని. సో బ్రెడ్స్ అన్నీ ఇట్లా సైడ్స్ అన్ని ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసుకొని లేయరింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మెయిన్ పార్ట్ ఆఫ్ ద రెసిపీ ఇదే అనమాట, లేయరింగ్. నా దగ్గర చిన్న బౌల్ ఉంది కాబట్టి నేను దీంట్లోనే చేసేసుకుంటున్నా. మీరు మంచిగా లార్జ్ బౌల్లో అన్నీ ఒకేసారి కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు లేయరింగ్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేయాలి. సో ఒక బౌల్లో ఫస్ట్ కస్టర్డ్ మిక్స్ వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ని మంచిగా ప్లేస్ చేసేయాలి. దాని మీద క్రీమ్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మనం ముందే మంచిగా చాప్ చేసేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ అట్లా కస్టర్డ్, మళ్ళీ బ్రెడ్ స్లైసెస్, క్రీమ్, కండెన్స్డ్ మిక్స్ అట్లా వేసేసుకొని లేయర్స్ రిపీట్ చేసేసుకోవాలి. మనం గార్నిషింగ్ కోసం ముందే మ్యాంగో ప్యూరే పక్కకు తీసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ అట్లా మ్యాంగో ప్యూరే వేసేసుకోండి. పైన వేసేసుకొని టాప్లో ఆల్మండ్స్, పిస్తా, కాజు అట్లా వేసేసుకోండి. క్రంచింగ్ అండ్ టేస్ట్ కోసం బాగుంటుంది పైన వేసేసుకుంటే. సో 5 to 6 అవర్స్ రెఫ్రిజిరేటర్లో పెట్టేసేయండి నెక్స్ట్. సో అప్పుడైతేనే మనకు ఆ టేస్ట్ అనేది కూడా ఫ్రిడ్జ్లో
పెట్టినప్పుడు సెటిల్ అవుతుంది, దాని టేస్ట్ అనేది బ్రెడ్స్కి అన్నిటికీ సోక్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా మొత్తం సెట్ అయిపోయాక మంచి పీసెస్గా కట్ చేసేసుకొని అలా లేయర్స్ ఎట్లా కనిపిస్తున్నాయో చూసినారు కదా, టేస్ట్ కూడా అల్టిమేట్గా అట్లానే ఉంటుంది. ఈ సమ్మర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మ్యాంగో డెసర్ట్ చల్లగా తింటే ఇంకా హెవెనే. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. Like, share and don't forget to subscribe. Thanks for watching.